హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది టార్టాయిస్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ అండి. టార్టాయిస్ మేకింగ్. అయితే ఫర్ నేను కట్ చేసేసానండి. వన్ స్ట్రెయిట్ వన్ రివర్స్. ఎందుకంటే దాంట్లో చూయించినా మీకు అర్థం కాదు. అందుకని వేరే ఫర్ మీద చూయిస్తానన్నమాట ఎలా కట్ చేసుకోవాలి అనేది. అయితే అండి అందరూ అనుకుంటారు సాఫ్ట్ ఐస్ చేసుకోలేము చూయించినా అనుకుంటారు. అలా ఏం లేదండి. లాస్ట్‌లో మీకు నేను చార్ట్ పైన డ్రాయింగ్స్ ఇస్తాను. అది మీరు జెరాక్స్‌లో తీసుకుంటే మీరు చేసుకోవచ్చనమాట. ఫర్ ఎప్పుడండి ఇలా మన వైపు ఉండాలనమాట. ఫర్ ఇలా మన వైపు ఉండాలి. ఇలా డౌన్వర్డ్స్ ఇలా మన వైపు ఉండాలనమాట. అందులో నేను చెప్తే ఆ ఫర్‌లో మీకు అర్థం కాదని దీనిపైన చూపిస్తున్నాననమాట. ఇంకా ఎప్పుడు ఆహ్, క్లాతే కట్ చేసుకోవాలనమాట. మొత్తం ఇలా సిజర్స్ పెట్టి మొత్తం ఇలా కట్ చేసుకోకూడదు క్లాత్‌లాగా కట్ చేయకుండా మీరు పైపైన ఆ క్లాత్ అనేదే కట్ చేయాలి. వెనకాల వైపు చూయిస్తాను చూడండి. వెనకాల వైపు ఓన్లీ పైపైన కట్ చేయాలి. అంటే ఫర్ కాదండి. ఓన్లీ క్లాత్ కట్ చేయాలనమాట. అయితే దాంట్లో అంత నీట్‌గా మీకు రాదు టార్టాయిస్ పైన. యాక్చువల్లీ వచ్చి ఇది ప్రొసీజర్. ఇలా కట్ చేసుకోవాలనమాట. ఇలా మొత్తం మనం క్లాత్ లాగా పట్టి కట్ చేయకూడదు. పైపైన కట్ చేసుకోవాలి. ఓన్లీ క్లాత్ కట్ చేసుకోవాలనమాట. ఇది ప్రొసీజర్ అండి. నేను ఒక స్ట్రెయిట్, ఒక రివర్స్ టార్టాయిస్ క్లాత్ కట్ చేసుకున్నాను. అయితే వ్యూస్, లైక్స్ రావట్లేదండి. అందుకని అట్లీస్ట్ టార్టాయిస్ అన్నా కంప్లీట్ చేద్దాము. మొదలెట్టాను కదా అని సెకండ్ ఎపిసోడ్ చూపిస్తున్నానండి. ఒకవేళ వస్తే గనక కంటిన్యూ చేస్తానండి. అయితే ఇప్పుడు నాట్స్ వేసుకోవాలండి. దీనికి స్పెషల్‌గా థ్రెడ్ ఉంటుందండి. టార్టాయిస్ హ్యాండ్ స్టిచ్ చేసే వాటికనమాట. కాకపోతే నేను నార్మల్ థ్రెడ్‌తో చూపిస్తున్నాను. ఇలా నాట్స్ అనమాట ముళ్ళేసుకోవాలి. ఫస్ట్ ఇలా 3 టైమ్స్ చుట్టుకోవాలన్నమాట. నాట్స్ వేసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా వస్తుంది. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇదండి. ఈ ఈ చివర, ఆ చివర ఒకటి సెంటర్‌లో వేసుకోవాలి నాట్. కదలకుండా ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్‌గా మనం కుట్టుకోవచ్చు. ఫర్‌ని ఇలా లోపల తోస్తూ, నెట్టుతూ కుట్టాలన్నమాట. అయితే చాలా వరకి హ్యాండ్ స్టిచ్చే చేస్తారండి సాఫ్ట్ ఐస్. కాకపోతే ఇలాంటి టార్టాయిస్ మెటీరియల్స్, ఫెల్ట్ క్లాత్ మెటీరియల్స్, ఫెల్ట్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా! అండర్ బాడీ, సైడెడ్, లెగ్స్ ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా! డ్రా చేసుకున్నాం లాస్ట్. ఇవన్నీ వచ్చేసి మిషన్ పైన ఏస్తారు. ఎందుకంటే నీట్‌గా వస్తుందని చెప్పేసి. కానీ నేర్చుకునేటప్పుడు ఎప్పుడు హ్యాండ్ స్టిచ్చే చేసుకోవాలండి. గుర్తుంటుంది కదా! అందుకని. ఇలా ఫర్‌ని మనం లోపలికి నెట్టుతూ కుట్టాలనమాట. ఇప్పుడంటే నాట్ వేస్తున్నాం కాబట్టి సరిపోయింది. ఆ పైకి వస్తుంది కదండీ! అది అలా నెట్టుతూ ఉండాలి. లోపలికి నెట్టుతూ కుట్టాలనమాట. కొంచెం చూయిస్తున్నానండి నేను. ఇది ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేస్తాననమాట. కిందిది కొంచెం ఎక్స్ట్రా ఉంది. అది కటింగ్‌లో అది తీసేయాలనమాట. అలా నెట్టుతూ కుట్టుకోవాలండి. సూదితో ఇలా అనుకోవాలనమాట లోపలికి. ఫర్‌ని ఇలా లోపలికి అంటూ కుట్టుకోవాలి. లైక్స్ చేయండి, షేర్ చేయండి. ఇదేమో లెగ్స్ అండి. 1 స్ట్రెయిట్, 1 రివర్స్ అలా మనము 4 స్ట్రెయిట్, 4 రివర్స్ డ్రా చేసుకున్నాము లాస్ట్ ఎపిసోడ్‌లో. దీనికి కూడా 3 నాట్స్ అనమాట. ఈ చివర, ఆ చివర, సెంటరు ఇలా వేసుకొని కుట్టుకోవాలనమాట. అప్పుడు నీట్‌గా వస్తుందనమాట. లేకపోతే ఎక్కువ, తక్కువ లేకుండా కరెక్ట్‌గా వస్తుంది. తర్వాత వచ్చేసి సైడ్ హెడ్స్ అండి. 1 స్ట్రెయిట్, 1 రివర్స్ లాస్ట్ ఎపిసోడ్‌లో డ్రా చేసుకున్నాం కదా! చూయించాను సైడ్ హెడ్ నేను. ఇక్కడొకటి, అక్కడొకటండి. 3 వేసుకోవాలి.
ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ ఎపిసోడ్‌లో వచ్చేసి జాయిన్ చేయడం